మిస్సమ్మ 1955లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇది ఒక అద్భుతమైన పూర్తి నిడివి హాస్య చిత్రం. ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద హీరోలుగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించింది మహానటి సావిత్రి. ఇతర ముఖ్య పాత్రల్లో ఎస్వి రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, అల్లు రామలింగయ్య గారు, రమణారెడ్డి, ఎంఎన్ నబియార్, గుమ్మడి వెంకటేశ్వరరావు, వల్లూరి బాలకృష్ణ ముఖ్య నటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో హీరోగా ఎంటీ రావు పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జనవరి 1996లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 72 సంవత్సరములు. మూవీలో హీరోయిన్గా మేరీ పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 డిసెంబర్ 1981లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 47 సంవత్సరములు. మూవీలో ఆర్కే రాజు పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జనవరి 2014లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 89 సంవత్సరములు. మూవీలో సీత పాత్రలో నటించిన జమున గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 27 జనవరి 2023లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 86 సంవత్సరములు. మూవీలో గోపాలం పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జూలై 1974లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 56 సంవత్సరములు. మూవీలో గోపాలం భార్య పాత్రలో నటించిన ఋష్యేంద్ర మణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 17 ఆగస్టు 2002లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 85 సంవత్సరములు. మూవీలో డేవిడ్ పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 11 నవంబర్ 1974లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 53 సంవత్సరములు. మూవీలో డేవిడ్ పాత్రలో నటించిన ఎంఎన్ నంబియార్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 19 నవంబర్ 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 89 సంవత్సరములు. మూవీలో ఎంప్లాయర్ పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 82 సంవత్సరములు. మూవీలో దేవయ్య పాత్రలో నటించిన రేలంగి వెంకటరామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 నవంబర్
1975లో తాడేపల్లి గూడెంలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 65 సంవత్సరములు. మూవీలో ముసలి పంతులు పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 81 సంవత్సరములు. మూవీలో గోవింద్ పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1989లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 65 సంవత్సరములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.